Takshu, where are we going? ఎవరిది? డాడీ. అదన్నమాట. సో గాయస్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సంధ్య. సో అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకు చాలా సక్సెస్, ఫేమ్, నేమ్ ఏదంటే అది వచ్చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నేనైతే ఇది 31st డిసెంబర్ సో కార్ కొనడానికి అయితే వెళ్ళాం. యాక్చువల్లీ కార్ కొనే ప్లాన్ కానీ ఆలోచన కానీ అస్సలు లేకుండే. బట్ నేను విజన్ బోర్డ్లో అంటే డిసెంబర్లో నేను ప్రిపేర్ చేసిన ఫస్ట్ టైం విజన్ బోర్డ్, దాంట్లో నేను కార్ పిక్చర్ పెట్టిన ఇంటిని. అండ్ అంటే కార్ కొనాలి అని ఉండే, అంటే సండే వెనస్డే వచ్చింది కదా న్యూ ఇయర్, సండే రోజు ఇంట్లో డిస్కషన్ అవుతుండే తీసుకోవాలా వద్దా. అది కూడా తీసుకుంటే ఈవీ తీసుకోవాలనే థాట్లో ఉండే మా ఆయన. బట్ సండే ఏం ఆలోచన లేకుండే, మండే కూడా అంత ఆలోచన ఏం లేకుండే, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు అంతే. అండ్ మనీ కూడా ఎలా అడ్జస్ట్ అయిపోయింది అంటే జుమ్ అలా అడ్జస్ట్ అయిపోయింది. అమౌంట్ కూడా డౌన్ పేమెంట్ 3.5 కట్టాల్సి వచ్చిండే, మనీ అంతా కూడా అడ్జస్ట్ అయిపోయింది బై గాడ్ గ్రేస్. సో ఐ థింక్ విజన్ బోర్డ్స్ ఆర్ రియలీ వర్కింగ్. నమ్మకం ఉండాలి, జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. మీరు నమ్మకంగా ఏదన్నా చెప్పుకుంటే అది పక్కా అవుతుంది. అంటే సైపల్లవి అంటుంది కదా ఫిదా సినిమాలో, గట్టిగా అనుకోండి పక్కా అవుతుందని. ఎస్, ఇట్ ట్రూలీ వర్క్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకా విజన్ బోర్డ్ చేయకపోతే చేయండి, ఇంకా లేట్ ఏం అవ్వలేదు కదా. ఇట్ ట్రూలీ వర్క్స్. జస్ట్ ఫేత్ ఇన్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ ఇన్ యువర్ ఫేవర్ గైస్. సో మండే రోజు ఈవినింగ్ కొంచెం అలా ఆయన డిస్కస్ చేశాడంట, కాల్స్ చేస్తే కంపెనీ వాళ్ళు, అదే కార్ షోరూమ్ వాళ్ళు. అండ్ ట్యూస్డే రోజే అంతా వర్క్ అయ్యింది, అంటే పేపర్స్ మీద చేయడము వర్క్ అంతా, టీఆర్ వర్క్ కూడా ట్యూస్డే రోజే అయింది. అది 31st డే అవ్వడం వల్ల అది వెబ్సైట్ కూడా చాలా డిలే అవుతుండేనంట. బట్ స్టిల్ మేము అక్కడే ½ an hour పైనే వెయిట్ చేసినాము. సో ఇక వెయిట్ ఎందుకు, ఎట్లా ఊరు నుంచి మాదాపూర్ సైడ్ వెళ్ళినాం. మాదాపూర్ అది గచ్చిబౌలి ఐ థింక్, అటు సైడ్ వెళ్ళి జూడియోలో చిన్న షాపింగ్ లాగా చేసుకున్నాం. అండ్ పేపర్ వర్క్ కూడా అంతా అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ బ్రాండ్ న్యూ కార్. ఎప్పటి నుంచో ఉండే, చిన్నప్పటి నుంచి కొత్త కార్ కొనాలని. ఫస్ట్ ఒక కార్ ఉంది, అది సెకండ్ హ్యాండ్ కార్, అది ఇంకా ఉంది. సో నేను అసలు ఒక్క కారే ఉండాలనుకున్నా, ఇప్పుడు మా ఇంట్లో 2 కార్లు ఉన్నాయి. సో 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 హ్యాపీ. సో నేను ఈ 2025 చాలా హ్యాపీగా, చాలా ఫేత్తో అయితే నేను ఎంట్రీ చేసిన 2025లోకి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ హ్యావ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ గాడ్. హీ విల్ ఆల్వేస్ గివ్ మీ ద బెస్ట్. సో ఇక్కడ మా తక్షు మాకు లక్కీ హ్యాండ్ అని మేము అనుకుంటాం. తక్షు ట్యూస్డే రోజు పుట్టిన, మేము కారు కూడా ట్యూస్డే రోజు తెచ్చాం. మాకు మంగళవారం చాలా కలిసి వస్తుంది. అండ్ సో చూడండి, కొబ్బరికాయ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు మీరు కొత్త తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అంటే మీ ఇష్టం, తీసుకెళ్తే తీసుకెళ్ళండి. బట్ ఆ రోజు అయితే వాళ్ళే ఇచ్చిండ్రు. కేక్ కటింగ్ అదంతా అయితే ఎక్కువ ఏం చేయలేదు, ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ రావాలి కదా ఊరికి, విచ్ ఇస్ 2 hours డిఫరెన్స్ ఫ్రమ్ సిటీ. నాట్ ఎగ్జాక్ట్లీ 2 hours, 1.5 hour అలా. అప్పటికే లేట్ అయింది, అలా అని ఏమైతే చేయలేదు. ఇంకా పూజ చేయింది, అటు ఇటు కూడా తిరగొద్దని చెప్పేసి డైరెక్ట్ అక్కడ అంతా చేసేసుకొని కొబ్బరికాయ అంతా కొట్టేసి వచ్చినాం. అక్కడికి మా బావ వాళ్ళని కూడా రమ్మన్నాం, మా అక్క పిల్లలు, మా చెల్లి అందరూ కూడా వచ్చేసిండే. అండ్ మా పాప అయితే చాక్లెట్ ఇస్తారు కదా, అక్కడ చాక్లెట్ మొత్తం మూతంతా పూసేసుకుంది. అండ్ ఇది నెక్స్ట్ డే విచ్ ఇస్ 1st of 2025. సో గుడికి పూజ చేద్దామనేసి వెళ్ళాము. ఈ గుడి మీకు ఎంతమంది తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. ఇది లోకిరేవులో వీరభద్ర స్వామి గుడి విచ్ ఈస్ వెరీ ఫేమస్. ఇక్కడ జాతర కూడా అవుతుంది. మహబూబ్నగర్ వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. జస్ట్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఈ టెంపుల్ మీకు తెలుసా అనేది. అండ్ లోటస్లు చూడండి ఎంత బాగున్నాయి అవి అసలు. సో అక్కడ మా మామయ్య చెప్పారు, ఇక్కడ నుంచే నేను లోటస్ తెస్తాను అనేసి. ఇది చూడండి ఎంత మంచిగా కనిపించింది. సో ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, అంతసేపు మీరు ఎలాగో చూడరు అనేసి. పూజ చాలా బాగా అయింది. నేను యాక్చువల్లీ ఇక్కడ నేను అనుకోలేదు, నేను ఫతేపురం అమ్మవారు అనుకున్నా. బట్ ఎక్కడ అవ్వాల్సింది అక్కడే అవుతుంది కదా. అలాగే ఇక్కడ అంటే మా హార్వెస్టర్ కానివ్వండి, ముందు కొన్న కార్ కానివ్వండి, ఇంకా బైక్స్ మేము కొన్నాం 2-3, అవి కూడా అన్ని పూజలు ఇక్కడే. ఇక ఇది మంచిది అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళంటే ఓకే, లేదైతే మంచిగా ఉంటే చాలు అన్నట్టు ఈ టెంపుల్ కన్ఫర్మ్ చేసుకున్నాము.
అండ్ పూజ ఇంత అవుతుంటే మా తక్షేమో ఇక్కడ మట్టిలో ఆడుతుండు, వాడికి ఏడిపోయిన మట్టే కావాలి. సో గాయస్ చూడండి కార్ పూజ ఎలా చేసుకుంటున్నామో మేము కూడా. అండ్ మీరు విజన్ బోర్డ్ నమ్ముతారా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కూడా కమెంట్లో చెప్పండి. నా విజన్ బోర్డ్ మీరు అసలు ఏముందా, ఎలా ప్రిపేర్ చేసుకున్నానా కూడా మీకు కావాలంటే విజన్ బోర్డ్ అని టైప్ చేయండి, నేను కన్ఫామ్గా ఆ వ్లాగ్ కూడా చేస్తాను. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో నేను 2025లో రెజల్యూషన్ ఏం తీసుకున్నానంటే యూట్యూబ్లో కన్సిస్టెన్స్గా నేను వీడియోస్ పెడతాను, నేను చాలా యాక్టివ్ ఉంటాను అని అయితే రెజల్యూషన్ తీసుకున్నా. అండ్ ఐ విల్ బీ పోస్టింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వీడియోస్. సో స్టే ట్యూన్. అక్కడ ఫుల్ ఎండ కొట్టేసరికి అక్కడ నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. సో నేను ఇలా నెత్తి మీదకి వెళ్ళి కొంగేసుకున్నా. అండ్ పూజ అయితే ఆబ్వియస్లీ చాలా బాగా జరిగింది. అదేంటో మా అక్క వాళ్ళు అప్పుడు లాస్ట్ టైం కూడా కార్ కొన్నప్పుడు మేము కొన్నాం, ఇప్పుడు కూడా వాళ్ళు కార్ కొన్నాక మేము కార్ కొంటున్నాం. అది ఎలా సింక్ అవుతుందో తెలీదు. చాలామంది కూడా వాళ్ళని చూసి మేము కొంటున్నాం అనుకుంటున్నాం, అది అసలు కాదండి. బికాస్ అది అవ్వాలి అని ఉంటే అది అయిపోతుంది అంతే. అది మనం ఎంత ట్రై చేయండి, కొన్ని థింగ్స్ మనం ఎంత చేయాలనుకున్నా అవి కానే కావు. కొన్ని థింగ్స్ చేతమ్మ వద్ద అనే టైంలో అయిపోతుంది. అదంతా కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన చెయ్యాలనుకుంటే చేసేస్తాడు, వద్దు అనుకుంటే ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా అది అవ్వదు. ఇంకా పూజ అయితే అయిపోయినాక అయితే నేను ఏదైతే ఫతేపురం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకున్నానో అక్కడికి కూడా వెళ్ళాము. మేము 2-3 టెంపుల్స్ అయితే విజిట్ చేసినాం డే 1 ఆఫ్ 2025లోనే. సో అండ్ కార్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్. అండ్ రెడ్ కలరే ఎందుకు అనే క్వశ్చన్ ఒకవేళ వస్తే, అది ఎందుకో నాకు కొన్ని కార్డ్స్లో వైట్ కూడా నచ్చుతుంది, బ్లాక్ కూడా నచ్చుతుంది, అన్ని కలర్స్ నచ్చుతాయి. కానీ బట్ నాకు ఎప్పటి నుంచో రెడ్ కార్ కొనాలి, రెడ్ కలర్ బాగుంటుంది కదా. ఫస్ట్ కార్ తీసుకునేటప్పుడు కూడా నేను ఒకసారి అన్నింటిని మా ఆయనతో రెడ్ తీసుకుందాం కదా అంటే ఎందుకులే అన్నట్టు ఆగిపోయింది. బట్ ఈసారి నేను అసలు ఏం డిస్కసే చేయలేదు, ఏం చేయలేదు. బట్ ఆయన లైక్ కొనే వరకు నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు ఆయన ఒక కార్ తీసుకుంటున్నాను. ఆయన డైరెక్ట్గా మాకు ఒక కార్ పంపించిండు, రండి అని చెప్పిండు. నేనైతే మేబీ ఒక న్యూ ఇయర్ ఈవెంట్ కన్నా ఇటన్నా వెళ్తున్నాం అనుకున్నా. బట్ అక్కడికి వెళ్తే ఈ సర్ప్రైజ్ మీ విత్ న్యూ కార్, రెడ్ కలర్ కార్. ఐఎమ్ సూపర్ 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 డూపర్ హ్యాపీ. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఫతేపురం అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి మామ్నగర్లో ఫతేపురం అమ్మవారు అంటే చాలా బస్సెస్ కూడా ఉంటాయి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ యాటలనికి వస్తారు మొక్కుకున్న వాళ్ళు. సో నాన్ వెజ్ అంత ఎలా ఉంది, రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అనుకునేవి తీరుతి అన్న నమ్మకం కూడా ఉంది. మేము తక్ష బర్త్డే ఇక్కడే చేసాము, చాలా పవర్ఫుల్ అంటారు ఈ దేవతని కూడా. Guys, that's the end of the video. Hope you like the video. Please like, share and subscribe to this channel. Bye guys.